వారి యొక్క రైతుల యొక్క అభిప్రాయ సేకరణ కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతవరకు రైతు భరోసా అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీ అమూల్యమైన రైతుల యొక్క వివరణ ఇస్తున్నట్టు సమాచారం తీసుకొని ప్రతి సొసైటీకి అన్ని సొసైటీలకు మీటింగ్ పెట్టుకొని రైతులను తీసుకొని డైరెక్టర్ ఆధారంలో రైతులకి ఇన్ఫర్మేషన్ అందరికీ తెలియజేయడం జరిగింది. మరి రైతులు వాళ్ళ అభిప్రాయాలు పంట ఆఫీసులకి ఇస్తే మంచిగా ఐదు ఇస్తే మంచిగా ఇంకా రైతుల అభిప్రాయం తీసుకొని రైతులందరూ అభిప్రాయం ఎవరు చెప్పాలి అదేవిధంగా మనము దీనికి రాసి నా అభిప్రాయం. ఎందుకంటే 10 ఎకరాలలో 5 ఎకరాలు ఉన్నోడు 5 ఎకరాలు కాయలు పడి అది ఇంకా నాటేసుకోవాలని దాన్ని ఎమ్మ చేయాలని 5 ఎకరాలు ఉన్నట్టు కాయలు ఎక్కువ ఉంటాయి. అదే 10 ఎకరాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఎకరాలు వేసుకొని నాకు 5 ఎకరాలు ఉన్నాయి మాకు వీడు ఉన్నాయని వాళ్ళు వేయరు. వేయాలంటే కొంతమంది చేస్తారు, కొంతమంది అందులో కూడా 10 ఎకరాలు లోపల 5 ఎకరాలు కాయలు పడి ఇట్లా ఉన్నకాన్ని మనం చేసుకోవాలి, కష్టం చేసుకోవాలి, పంట పండించుకోవాలని సన్నకారు అయితే అంటారని 5 ఎకరాల లోపల రైతు భరోసా అనే విధానం ఏంటంటే గత ప్రభుత్వం 600 ఎకరాల పడవలకు మినిస్టర్ మల్లారెడ్డి విధేయులతో ఉంటే అది కాదు. రైతు ఎవరు కష్టపడి పంట పెట్టుకోవడం వాటికి లబ్ధి చేయకూడదు. టార్గెట్ రైతులు 5 ఎకరాలు 10 ఎకరాలు ఆసక్తి ఉన్న రైతు 10 ఎకరాల దాకా చేయగలుగుతారు. పడవకు ఒక సెంటు భూమి కూడా ఇవ్వకూడదు. ఎవరైతే కష్టపడుతుందో వ్యవసాయం చేస్తుందో పంట పండిస్తుందో వాటికి ఫలితం పొందాలి. కానీ ఈ పడవలకు విరాళాలకు ఇచ్చి గవర్నమెంట్ గడి పెట్టి కూడా మంచిది కాదు. ఎవరు కష్టపడితే ఎన్ని ఎకరాలు చేసినా కానీ దానికి ఒక టార్గెట్ దాకా ఇవ్వడానికి నా అభిప్రాయం. కష్టపడే రైతులు ఉన్నారు, కష్టపడడానికి ముఖ్యంగా నా అభిప్రాయం ఏంటంటే 5 ఎకరాలు కూడా రైతులకు ఎన్ని ఎకరాలు 5 ఎకరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్. దాంతోపాటు రైతులకు ఇలాంటి ఇబ్బంది సహకారం తెలుగు అందుబాటులోని సంఘటనలు రైతులు అనుభావికులు అందరికీ అయితే దీన్ని ఎక్కడ ఒకటే అయితే రైతు భరోసా తర్వాత రైతు రుణమాఫీ కూడా చేస్తే బాగుండేది. ఎందుకంటే రైతులు సరే ప్రభుత్వం ఎకరాకు 5,000 కూడా 10 ఎకరాల మంది బాగుంది పాత్రలో ఉంది. అనేది గత ప్రభుత్వం చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజల అభిప్రాయం చేయగలుగుతాము. ఈ ప్రతి మండలాన్ని ప్రతి తాలూకా కానీ ప్రజాభిప్రాయం సేకరించి 5 ఎకరాల లోపల వారికి కానీ 10 ఎకరాల లోపల వారికి కానీ ఏ విధంగా చేస్తే బాగుంటుంది. రైతులకు భూమి ఉంటేనే భరోసా. ముఖ్యము రైతులకు భూమి ఉండాలి. అయితే ధరణి వచ్చినప్పటి నుంచి లేని వారికి భూమి వచ్చింది, ఉన్నవాడికి కాపులో ఉన్నాడు, వారి భూమి లేదు. భూమిలో కాపుగా లేడు, భూమి ఎక్కడుందో కూడా లేదు. ఆయనకు భరోసా అంటే రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, అసలు లేదు.
మనం కూడా ఒకటి ఆలోచించాలి. రైతులకు అవసరం ఉన్నది రైతు భూమి ఉంటేనే రైతు, భూమి లేనప్పుడు రైతు ఎట్లేదు. దీని మీద ఒకసారి ఈ రైతు భరోసాలో దీన్ని కూడా ఒక సేకరించి సమగ్ర సర్వే నిర్వహించి రైతులకు న్యాయం చేయాలి. ఒకటి ఇప్పుడైతే అన్యాయం జరుగుతుంది రైతులకు. ఎందుకంటే భూమి ఏమిటో తెలియదు, కాగితాల మీద అమ్ముగా పోతున్నారు, రైతులు ఇక్కడ నష్టపోతున్నారు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎగ్జామ్ నడుస్తుందో ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇలాంటి సమస్యలు పరిష్కరించాలి. మరియు డైరెక్టర్లందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఎంపీడీసీలు, సర్పంచ్, మాజీ సర్పంచులు మరియు రైతులు, విలేకరుల సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నమ్మకం ప్రజలు అంటే పార్టీ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. రైతుల గురించి ఆలోచన చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడు కూడా ఒక గత 10 సంవత్సరాలలో డ్రిప్ కానీ ఇవి కానీ కొన్ని లేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో రైతుల గురించి ఆలోచన చేసి ఇన్సూరెన్స్ కానీ పంట నష్టాలు కానీ దానికి కూడా పరిశీలనలు జరుగుతున్నాయి. ఇప్పుడు భరోసా కార్యక్రమాలు కూడా రైతుల దగ్గరికి వెళ్ళి ఎంతవరకు అయితే లాభం అవుతుందో అని చెప్పి కూడా ఈ భరోసా కార్యక్రమాలు పెట్టడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేక దృష్టితో రైతుల మీద అభిప్రాయంతో మంచి రైతుల లాభాలు చేకూరాలని చెప్పి కూడా మన సర్వర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 500 పెంచడం జరిగింది. రేషన్ బియ్యం కూడా అవి మన దగ్గర పంట పండిన రేషన్ బియ్యం, మన పంట పండిన పంటలు రేషన్ మన విశాలమైన వాతావరణంలో మీటింగ్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ సూచనలు నాకంటే పెద్దవాళ్ళు ఇచ్చేవాళ్ళు కనుక మరి ఆ రైతులకు మరి చనిపోతే అప్పుడు రైతు బీమా వచ్చేది. మరి ఇప్పుడు రైతు బీమా మరి వస్తుందా లేదా అనేది ప్రజలందరికీ ఇంకా తెలియాల్సింది కాబట్టి అది ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మరి ఏవో గారు అందరూ కూడా మరి ప్రతి విలేజ్ వారి సూచన ఇవ్వాల్సిందిగా మరి వారిని కోరుకుంటూ మరి అదేవిధంగా మరి ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా చదివి మరి అన్ని విషయాల్లో మరి అన్ని మంచి చేస్తుంది కనుక ఇంకా మంచి జరగాలని 5 సంవత్సరాలు మంచి చేయాలని మరి ఇంకా కొత్త వాళ్ళు ఎన్నుకోబడిన తర్వాత వాళ్ళు కూడా ఇంకా మంచి వాళ్ళని ఎన్నుకొని మరి అదేవిధంగా మంచి పనులు చేయాలని చెప్పి రైతు భరోసా అందరికీ 10 ఎకరాల వరకు ఖచ్చితంగా ఇవ్వాలి. 5 ఎకరాలు అంటే మామూలు రైతు, పెద్ద రైతు అంటే పెద్దగా మామూలుగా 10 ఎకరాల వరకు ఇవ్వాలి. మేమందరం ఏమనుకుంటామంటే 10 ఎకరాలు అంటే చిన్న రైతు కిందనే 20 ఎకరాలు, 30 ఎకరాలు, 100 ఎకరాలు కూడా ఉన్నారు. 10 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని నిబంధనల రాష్ట్రం గ్రహించి మా పరికరాల వరకు చేస్తే బాగుందని చెప్పి మా సొంత రైతు భరోసా మేము తెలియజేస్తున్నాము, సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రైతు అనేవాడు వ్యవసాయం ఎవరైతే చేస్తాడో అతను రైతు. కాబట్టి రైతు వ్యవసాయం చేసే రైతు 10 ఎకరాల లోపల వ్యవసాయం చేసే ప్రతి రైతు బీమా, రైతు భరోసా వర్తిస్తాయి. అదేవిధంగా మరి మనం దొడ్డోకే సన్నకే బియ్యం ఇస్తామన్నాం కాబట్టి దొడ్డోకే కూడా బోనస్ ఇవ్వాలి. మరి అదేవిధంగా రైతు బీమా ఉంది. రైతు బీమా ఆగస్టు 1 కంప్లీట్ అయిపోతుందని చెప్పి మనం వింటాం. కానీ మన దానికి మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వివరణ తెలపాలి. రేపు మళ్ళా కొత్తగా చేస్తారా లేకపోతే ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎందుకంటే అది ప్రధానమైనటువంటి ఇష్యూ. ఎందుకంటే రైతు చనిపోతే ఇమ్మీడియట్లీ వచ్చేటి 5 లక్షల ప్రభుత్వంలో వచ్చేటి. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏమున్నాయి, ఇప్పటిది ఈ పీరియడ్ ఎప్పటి వరకు ఉన్నది, ఆగస్టు వరకు ఉందా, అంత లోపల రైతు భరోసా అనే పథకం పైన అభిప్రాయం తీసుకోవడం జరుగుతుంది. సో అంటే రైతులకి మరియు 5 ఎకరాల 10 ఎకరాల అలాంటి అభిప్రాయాలు తీసుకోవడం జరుగుతుందండి. సో రైతు బీమా కూడా మనం కంటిన్యూషన్ చేస్తున్నామండి. ఎక్కడైనా ఫెస్టివ్ పీరియడ్గా మేము రికార్డ్ చేసుకొని వాళ్ళకి రైతు బీమా అందించేటట్టు చూస్తామండి సకాలంలో. అలాగే ఈ
కొత్త మెళుకువలు మనకి తెలియజేయడం జరుగుతుంది. ప్రతి మంగళవారం ఈ యొక్క ప్రోగ్రామ్ జరుగుతుందండి. అంటే ఇంకా మనకి ఇన్స్టాలేషన్ అవ్వలేదు, అలానే నేను తెలియజేయడం జరుగుతుంది. తప్పకుండా రైతులు మంగళవారం రైతు వేదికకు వచ్చి ఆ యొక్క వీడియో కాన్ఫరెన్స్ అటెండ్ చేయాలి. రైతు భరోసా ఇంతకుముందు 5 మంది ఉండే, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా మార్చడం జరిగింది. రైతులు మీ అభిప్రాయాలు చెప్పాలి. ఎవరు కూడా మైక్ దగ్గర తీసుకొచ్చినా అందరికీ నాకు మాట్లాడుతుంది. మీ అభిప్రాయాలు ఎట్లా వస్తాయి? 5 ఎకరాలకి వెళ్ళాలా, 10 ఎకరాలకి వెళ్ళాలా? సమస్య ఏమంటే కూడా ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి వెళ్ళవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు తెలియజేసే అవకాశం ఉంటుంది. నా అభిప్రాయం ఏంటంటే అందరూ కూడా 5 ఎకరాలు గౌరవనీయులు ఎంపీపీ పూర్వం జిల్లా అధ్యక్షులు హరికృష్ణ గారికి, ఏవో రామలింగ గారికి, పిహెచ్డి వైస్ చైర్మన్ వేదవరెడ్డి గారికి, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, యాదవ్ గారికి, మన మధు గారికి, అందరికీ, పత్రికా విలేకరులకు, మన ముందున్న రైతులకు, అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. రైతు భరోసా అంటే మినిమం 5 ఎకరాలు కాదు, 10 ఎకరాలు కూడా చేసిన నష్టం లేదు. గుట్టలు రాళ్ళు 100 ఎకరాలు ఉన్నది కూడా అది మంచి మంది కాదని వాస్తవానికి స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వంలో ఇంతకుముందు ఇచ్చిన రైతు బంధు 5,000 రూపాయలు ఉన్నాయి. దాన్ని ఎకరాకు 2,500 పెంచుతూ 7,000 చేసింది. కాబట్టి ఈరోజు ప్రతి రైతు లాభపడాలంటే ఎక్కువ పెద్ద రైతులు 100 ఎకరాలు ఉన్న రైతులకి అదంతా ఎక్కువ వృధా చేయకుండా అదే చిన్న సన్నగారి రైతులకు ఇంకో 2 ఎకరాలు పెంచి ఇష్టం మన రైతులు లాభపడాలనే విధంగా మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి మనందరం కట్టుబడి ఉండి ఇవాళ ప్రజాసేకరణ కార్యక్రమంలో ఎక్కువ మంది 10 ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు చెప్తారు. అదేవిధంగా మనం మినిట్ బుక్స్ లో తీర్మానం చేసి దీన్ని పంపించినట్లయితే మన రైతులకు లాభపడుతుంది. ఇందే కాకుండా రుణమాఫీ ఈ రోజు నుంచి ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ దేశంలో ఎక్కడ మరి సభా అధ్యక్షులు వెంకటరామరెడ్డి గారు, ముఖ్యంగా అతిథిగా చేసినటువంటి ఎంపీపీ హరికృష్ణ గారికి, పిఎస్సి వైస్ చైర్మన్ వేణుగోపాల్ గారికి, వ్యవసాయ అధికారి రావాలి మేడం గారికి, అదేవిధంగా ఎంపీటీసీలు, డైరెక్టర్లు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులు, మరి ఈరోజు సభ ఉద్దేశం ప్రభుత్వం రైతులు అభిప్రాయాల మేరకే రైతు భరోసా ఇవ్వడానికి ఉన్నది. కాబట్టి మరి గత ప్రభుత్వంలో కూడా వ్యవసాయం అనేది అందరికీ ఉంటుంది. వ్యవసాయం చేసిన వారికే మరి అప్పటి ప్రభుత్వం అన్ని ఎంత భూమున్న రైతు బదులు ఇచ్చేవారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వంలో మరి కొన్ని కొంతవరకు గుట్టలు వేస్ట్ లైన్ ఉన్నది కాబట్టి మరి తగ్గించి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి అదే అభిప్రాయం కాబట్టి 5 కాకుండా 10 ఎకరాల వరకు, అంటే పెద్ద రైతులు అనే కాకుండా 5 అనే వరకు చాలా మంది ఉంటారు. కాబట్టి మరి ఆ విధంగా 10 ఎకరాల పైబడిన వారు కూడా చాలా మంది ఉంటారు. మినిమంగా 10 ఎకరాలు పెట్టినైతే రైతులకు మంచి ఉపయోగం ఉంటుంది. మరి ప్రభుత్వం మరి చెడ్డ పేరు రాకుండా ఉంటుంది. కాబట్టి సూర్యపేట మండలంలో మొట్టమొదటిసారిగా కోవిడ్ ద్వారా ఈరోజు స్టార్ట్ అయింది. కాబట్టి ఇది
దీని చైర్మన్ వెంకటరామయ్య గారు, మండల అధ్యక్షులు ఎంపీ గారు, వైస్ చైర్మన్ వెంకటరామయ్య గారు, మండల వ్యవసాయ అధికారి ఏవో గారు, అసిస్టెంట్ ఏవో గారు, 35 మంది స్టాఫ్, దర్శకులు, శాసకులు, ఇలా ఉన్న అందరూ డైరెక్టర్లకు, పత్రికా విలేకరులకు, రైతులకు, నేను రైతుల పక్షాన ఇది మంచి అవకాశం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి నేను ప్రత్యేకంగా జిల్లా తరఫున మండల చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతులకు అభిప్రాయాలు వివేకాలు తెలుసుకొని ఈ ప్రభుత్వానికి వివేకాలు అవ్వడానికి సువర్ణ అవకాశం. దీన్ని అందరం వివేకంగా చేయవలసినటువంటి ఏ సభ్యులు అదే సభ్యులుగా మాట్లాడుకుంటే ఎంతో అంతో మనకు వీలు జరుగుతుందని నా యొక్క అభిప్రాయం. విషయం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వాలు ఏదో నియామకులకి రామూలకి ఎంతో మంది వేల కోట్ల రూపాయల మాఫీలు ఇస్తూ వాళ్ళ యొక్క రాజభోగాలను సాగిస్తూనే కాకుండా రైతుల పక్షాన్ని నిలబడి రైతుల గురించి ఆలోచన చేసే ప్రభుత్వం మన ముందు ఉన్నందుకు మనం సంతోషించాలి. విషయంలో ఉండొచ్చు, ఆలోచన ఉండొచ్చు, ఈరోజు పరిమితులు ఉండొచ్చు, మనకి రావచ్చు రావచ్చు అనుభవ కాలంలో సమస్యలను పరిష్కరించుకొని ఈరోజు రైతులకు ఏంటి అంటే ఇంట్లో భార్యాభర్తలకు కాపు ఉంటే రేషన్ కార్డు ప్రకారం ఒకరికి చేస్తాం, ఒకరికి చేయము అనే నిర్లక్ష్యం కాకుండా 1000 కోట్లు మార్పు చేసిన దానికంటే ఒక కుటుంబంలో నలుగురికి మార్పు చేయాలని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. ఈ యొక్క అభిప్రాయంలో భాగంగా మన సమగ్ర మండలం జిల్లా గౌరవ చైర్మన్ గారు, ఎంపీ గారు అందరూ ఏకమైన తీర్మానం చేసి ప్రభుత్వానికి నివేదిక. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏర్పడే ముందు మరి ఎన్నికలకు పోయే క్రమంలో మరి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మేనిఫెస్టోలోనే రైతు భరోసా, కౌలు రైతుకు భరోసా, మరి రైతు బీమా ఇవన్నీ కూడా కొన్ని ఎన్నికల ముందు మనకు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డది, మరి ఇప్పుడు 7 నెలలు కావస్తుంది. రైతులు మరి ఒక పంట పూర్తి అయిపోయినాక కూడా మరి రెండవ పంట పోయే ముందు మరి ఏ రకమైనటువంటి ఆచరణ ద్వారా మనం రైతులు చేయాలని ప్రభుత్వం ఈరోజు మేలుకున్నందుకు వారికి స్వాగతిస్తూ, నిజంగా వ్యవసాయం చేస్తే ప్రతి రైతు కూడా వ్యవసాయదారుడు రైతు కిందనే మరి అన్ని లబ్ధిదారుడుగానే పరిగణించాల్సిన పరిస్థితి. గత ప్రభుత్వం ఎటువంటి స్కీమ్ లేకుండా ఎంతమంది రైతులు ఉంటే మరి భూ సంస్కరణల ద్వారా వారి రికార్డు ప్రకారం ఇవ్వడం జరిగింది. కొన్ని కార్పొరేట్ చేతులకు వెళ్ళినటువంటి భూములకు ఇయ్యకూడదు అనే ఒక అభిప్రాయం, అది మంచి అభిప్రాయం. కానీ వ్యవసాయం చేసుకున్నటువంటి రైతు మరి ఒక విద్యావంతుడు ఉంటాడు, అదృష్టవంతుడు, మరి ఆయనకు 1 లక్ష రూపాయల జీతం ఉండి ఇక్కడ 2 ఎకరాల భూమి ఉంటుంది, మరి ఆయనకి అక్కడ 1 లక్ష జీతం వస్తుంది. ఆయనకి 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా వ్యవసాయం చేసుకుంటారు. మరి ఏ కొలమానంతో ఈ రైతులు మనం పక్క పెట్టగలుగుతాం? మరి 20 ఎకరాలు వ్యవసాయం చేసి గ్రామంలో ఉండి అనాథత మరి ఆ రైతుకు ఎందుకు ఉండాలి? నిజంగా కూడా వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుకు వర్తించే విధంగా రైతు భరోసా అందరికీ చెందే విధంగా ఉండాలి. మరి గ్రామీణ ప్రాంతాల్లో మన దగ్గర ఎక్కువ మంది గిరిజనులు, దళితులు ఎక్కువ మంది ఉంటారు. మరి వారికి ప్రభుత్వ భూములే ఎక్కువ ఉంటాయి. మరి ఆ ప్రభుత్వ భూముల్లో 6 రూపాయల సర్టిఫికేట్ తీసుకోవాలంటే వాళ్ళ పిల్లలు చిన్నోళ్ళు ఉంటే భర్త మీద 5 ఎకరాలు, భార్య మీద 5 ఎకరాలు పరపో భూమి తీసుకున్నారు. మరి కార్యక్రమైన పిల్లలు కూడా పెద్ద అయిపోయారు. మరి వాళ్ళ పేరు మీద 2 ఎకరాలు, 3 ఎకరాలు చేసింటే ఈ 10 ఎకరాలు ఉన్న మిగతా పిల్లలకు రైతు భరోసా మరి మనం అందరం మాట్లాడుకున్నట్టు వస్తుందనుకుంటున్నాం.
అంటున్నారు. మరి ఈరోజు ఆయన సర్టిఫికేట్ పొందినటువంటి రైతు పిల్లలకు వారు మరణించేంత వారు కూడా వారి పెద్దలకు మారేటువంటి పరిస్థితులు లేవు. మరి వారి 4 పిల్లలు ఉన్నా 3 పిల్లలు ఉన్నా వారు రైతు భరోసాను కోల్పోయేటువంటి పరిస్థితి ఉండదు. నిజంగా కూడా మరి కొన్ని వారి కొంతమంది ఐటీపీఎస్ 4 ఎకరాల వ్యవసాయం ఉన్నా మన వాళ్ళు ట్రాక్టర్ కొనుక్కోవాలనుకుంటాం. మరి ఆ ట్రాక్టర్లు వ్యవసాయం చేసుకోవడానికి పోతే ఫైనాన్స్ తీసుకుంటే ఐటీ ఉండాలంటారు. మనం ఐటీపీఎస్ 24 ఎకరాలు పెట్టి అప్పు చేసుకున్న ట్రాక్టర్ కోసం మరి ఇవన్నీ పోగొట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కాకుండా మరి నికర ఆదాయం, వ్యక్తిగత ఆదాయం ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే ఆధార్ లింకేజ్, బ్యాంక్ లింకేజ్ ఉందో మనకు వచ్చేటువంటి ఆదాయం బేస్ చేసుకుంటూ మరి ఎవరు నిజంగా క్షేత్రస్థాయిలో వ్యవసాయం చేస్తున్నారో వారికి 20 దాటిండ్రు అంటే వాళ్ళకి రకరకాల వ్యాపారాలు, రకరకాల పరిశ్రమలు లేకపోతే వ్యాపారాలు ఉంటాయి కాబట్టి వారికి చెప్పుకున్నాక వాళ్ళు సేకరేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి నిజంగా కూడా మరి ప్రతి గ్రామాన్ని కూడా మరి గత ప్రభుత్వంలో ఏఓలను నియమించడం జరిగింది. మండలానికి ఒక స్టాటికల్ ఆఫీసర్ కూడా నియమించడం జరిగింది. మరి ఏఓ కూడా ఉన్నారు. ఇంతమంది సిబ్బంది మరి అందరికీ సహకారం అందించే క్రమంలో గ్రామ స్థాయిలో మరి ప్రతి దగ్గర కూడా జరిగినది, గతంలో జరిగింది, ఇప్పుడు జరగబోయేది వ్యవసాయం పూర్తిగా చేసే వాళ్ళని గుర్తించే పనిలో చేసినట్టుంటే పూర్తి వాళ్ళ శాఖ కాకుండా 80 నుంచి 90% అటువంటి పెద్దలకు కష్టపడే రైతులకు ట్రాక్టర్లు ఉండవు. ఎంతమంది మనం పంపవాలి చెట్లు పంట చేయాలి అటువంటి గవర్నమెంట్ ఐటీ లాంటి వాళ్ళకు కాకుండా మరి దాంట్లో కాబట్టి గరీబ్ రైతులకు న్యాయం కాబట్టి మరి అటువంటి చర్యలు చేపట్టాలని రాష్ట్రంలో మరి ఏదైతే 2 లక్షల మార్కులు కూడా ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆంధ్రలో ఆగస్టు 8 వరకు తప్పకుండా మార్చేస్తామని చెప్పేసి ప్రకటన చేస్తున్నాం. తప్పకుండా రైతుతో మాట్లాడింది మన ముఖ్యమంత్రి తప్పకుండా మాట ఇచ్చిన అన్ని తప్పకుండా నెరవేరుస్తుంది. కాబట్టి కొద్ది రోజులు 2 లక్షలు మార్పులు చేస్తానికి ముందుకు వస్తున్నారు. మరి రైతులందరూ సహకరించాలి. మరి మనకు ఈసారి జీవితం కూడా ఒకసారి డబ్బు జీవిగా ఇస్తాం. మన ఈసారి జీవితం కూడా బాగా వాడుతున్నారు. పచ్చి రోగాలను కూడా మనకు దిగుబడికి వస్తుంది. అది రైతులు ప్రతిదానికి మనకి బిల్డింగ్ కంపెనీలు కూడా రైతులే. మనకి ఇంతకుముందు లేకుండా మనం మొత్తము బడ్లు సెంటర్లో నివేదన సెంటర్లో బడ్లు కొనుగోలు చేస్తే మనకు కమిషన్ మీద బిల్డింగ్ రంగం మరి మంచిగా మనకు శివపేటనే పెద్ద బిల్డింగ్ ఏ ప్రోగ్రామ్ చేసుకున్నట్టు మరి మంచి రైతులు కష్టపడి అందించిన 30 రూపాయల కమిషన్ తెలియదు గవర్నమెంట్ చేయలేదు, రైతులు తెలియదు. మరి వారికి ధన్యవాదాలు, రైతులకు ధన్యవాదాలు. అది మనకు తప్పకుండా కష్టపడే రైతులకు ఎక్కడ పరిపాలన వరకు ఇష్టం అవ్వలేదు. పంట పండించే వాళ్ళకి ఇస్తే బాగుంటాయి. మరి కౌలు రైతులకు కూడా మనకు కౌలు రైతులకు ఇచ్చేదంటే 500 ఇస్తే వాళ్ళు తప్పకుండా మంచి ధర ఉంటుంది. కౌలు రైతులు మన తెలంగాణలో కొంచెం తక్కువలో ఉండదు. కౌలు రైతులు ఇట్లా ఎక్కడో సెంటర్ ఉంది, అక్కడ అక్కడ ఉంది చేసుకుంటూ ఉంటారు. కౌలు రైతులు అందరూ ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. తెలంగాణ కొంచెం తక్కువ కౌలు రైతులు. కౌలు రైతులకు కూడా ఏమైనా వాళ్ళకు కూడా రైతు బంధు వచ్చే విధంగా చేస్తారు. మంచిగున్నది అధికారులు రైతు చెప్పింది కాబట్టి అదేవిధంగా చేస్తే మంచిగుందని మరి కోరుకుంటూ ఈ సమావేశానికి వచ్చే అందరికీ ధన్యవాదాలు.
అందరూ